Hello everyone, welcome to my channel Book of Science. Today I am teaching about first year zoology, animal classification, phylum Porifera. In this class we will discuss about in both languages, English and Telugu also. సో ఒక ఫైలం గురించి మనం చదువుకోవాలంటే మెయిన్గా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కామన్ క్యారెక్టర్స్. ప్రతి ఫైలంకి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఒకటి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్లాసిఫికేషన్ యొక్క మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి. సో మెయిన్గా ప్రతి ఫైలంకి we must learn about common characters and the special character and classification. So first, phylum Porifera. పోరిఫెరా ఫైలం నుంచి మనం ఎకైనోడర్మేటా వరకు ఇన్వర్టిబ్రేట్స్ అంటాం. సో ఇన్వర్టిబ్రేట్స్ అంటే స్టార్టింగ్ విత్ పోరిఫెరా, సో వెన్నెముక లేని యానిమల్స్. సో ఫస్ట్ పోరిఫెరా అనమాట. పోరిఫెరా తర్వాత నిడేరియా, టీనోఫోరా, ప్లాటీహెల్మింథిస్, నెమాటీహెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, Echinodermata. So from Porifera to Echinodermata we will study about invertebrates. So common characters చూద్దాం. This is only one subkingdom in Parazoa. సో పారాజోవాలో ఒక్క సబ్ కింగ్డమ్ ఓన్లీ పోరిఫెరా. సో దీనికి పోరిఫెరా అనే నేమ్ ఎలా వచ్చింది? పోర్ అంటే పోర్స్ అంటే హోల్స్, అంటే స్మాల్ హోల్స్. ఈ యానిమల్స్కి కామన్గా స్పాంజెస్ అని అంటారు. ఈ యానిమల్స్ని స్పాంజెస్ అంటారు. వీటి యానిమల్స్ మీద స్మాల్ పోర్స్ ఉంటాయి. సో ఇవి పోర్ బేరింగ్ యానిమల్స్ కాబట్టి వీటిని పోరిఫెరా అంటాం. సో పోరిఫెరా మీన్స్ పోర్ బేరింగ్ యానిమల్స్. సో ఈ టర్మ్ కనుక్కుందేవారు రాబర్ట్ గ్రాంట్. సో యానిమల్స్ ఎక్కడ ఉంటాయి? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి అన్ని మెరైన్ యానిమల్స్, కానీ వీటిల్లో ఎక్సెప్షన్ ఉందన్నమాట. సో ఆల్ మెరైన్ యానిమల్స్ ఎక్సెప్ట్ స్పాంజిల్లిడే, పొటామోలెపిడే. మరి వీటి యొక్క ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంది? సెల్యులార్ లెవెల్. ఎందుకంటే ఇవి స్టార్టింగ్ అనమాట, కాబట్టి ఇవి సెల్యులార్ లెవెల్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనం ఒక్కొక్క ఫైలం చదివేటప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ బిల్డప్ అయి వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్లో వీటికి నర్వస్ సిస్టమ్ ఉండదు. అట్లా ఒక్కొక్క సిస్టము, వీటికి నర్వ్ సిస్టమ్స్ కానీ, రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, ఎక్స్క్రటరీ సిస్టము అట్లా పర్టిక్యులర్గా ఉండవు అనమాట. అంటే ఒక్కొక్క ఫైలం నుంచి ఒక్కొక్క ఫంక్షన్ డెవలప్ అవుతూ వెళ్తుందన్నమాట. సో అట్ ద లాస్ట్ వెళ్ళేటప్పటికి మనకి ఇన్వర్టిబ్రేట్స్ నుంచి వర్టిబ్రేట్స్కి వెళ్ళేటప్పటికి అన్ని క్యారెక్టర్స్ బాగా డెవలప్ అయ్యి ప్రతిదీ ఒక ఆర్గాన్ సిస్టమ్ లాగా డెవలప్ అవుతుంది. అంటే డైజెషన్, స్టమక్, ఎక్స్క్రటరీ సిస్టమ్కి కిడ్నీస్, తర్వాత రీప్రొడక్షన్ సిస్టమ్కి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఫంక్షనింగ్కి ఒక పర్టికులర్ ఆర్గాన్ డెవలప్ అవుతుంది. ఇవి స్టార్టింగ్ నుంచి కాబట్టి చాలా చిన్నవి. యాక్చువల్గా పోరిఫెరా కన్నా ముందు ప్రోటోజోవా ఉంది. ప్రోటోజోవాలో మనకు తెలుసు, మనం అమీబా గురించి చదువుకుంటాం. దీనిలో సిమ్మెట్రీ ఏ విధంగా ఉంటుంది? సో ఇది ఆర్గనైజేషన్, సిమ్మెట్రీ, బాడీ స్ట్రక్చరు, తర్వాత దీని యొక్క ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ లార్వా యొక్క నేమ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్గా చదువుకోవాలి కామన్ క్యారెక్టర్స్లో. సో మనకి ఆర్గనైజేషన్ అంటే సెల్యులర్ లెవెల్ ఆర్గనైజేషన్, సిమ్మెట్రీ అంటే ఏసిమెట్రీ మీన్స్ ఏంటి? మనం యానిమల్ని ఏ యాక్సెస్లో కట్ చేసినా మనకి ఈక్వల్గా 2 పార్ట్స్ రావు. సో దాన్ని ఏసిమెట్రీ అంటాం. కొన్ని క్లాసెస్లో రేడియల్ సిమెట్రీ చూపిస్తుంది అనమాట. సో యొక్క బాడీ స్ట్రక్చర్ చూద్దాం. సో బాడీలో 2 బాడీ లేయర్స్ ఉంటాయి. మనకు తెలుసు అవుటర్ లేయర్ని ఏమంటాం? ఎపిడర్మ్ అంటాం. కానీ ఇక్కడ అవుటర్ లేయర్ని పినాకోడర్మ్ అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు మీకు ఎంసెట్లో కానీ నీట్లో కానీ వస్తాయి. ఇది నేను మళ్ళీ ఒక డయాగ్రామ్ వైజ్ చూపిస్తాను. సో 2 బాడీ లేయర్స్లో అవుటర్ లేయర్ని పినాకోడర్మ్ అంటాము, ఇన్నర్ లేయర్ని కోయనోడర్మ్ అంటాము. సో ఈ అవుటర్ లేయర్కి ఇన్నర్ లేయర్కి మధ్యలో మనకి మీసోహైల్ ఉంటుంది. ఇది వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు. సో ఇది నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ ఓపెనింగ్ ఉంది కదా, దీన్ని ఆస్కులం అంటాం. ఇక్కడ అవుటర్ లేయర్లో పినాకోడర్మ్లో మనకి హోల్స్ ఉంటాయి.
పోర్స్. ఆ పోర్స్ని ఏమంటామంటే ఆస్టియా అంటాం. సో ఈ సెంట్రల్లో మనకి ఒక కెనాల్ సిస్టమ్ ఉంటుంది. అవుట్ సైడ్ ఇవి మెరైన్ వాటర్లో ఉంటాయి కాబట్టి వాటర్లో నుంచి వచ్చే చిన్న చిన్న క్రీచర్స్ని లోపలికి వెళ్ళినప్పుడు అది డైజెషన్ జరుగుతుంది అనమాట. సో అదే దానికి ఫుడ్. సో దీన్ని ఒక డయాగ్రామ్ వైజ్ చూద్దాం ఇప్పుడు. ఇది పోరిఫెరా ఫైలం డయాగ్రామ్. దీంట్లో ఇది ఒక స్పాంజ్ డయాగ్రామ్. అవుటర్ లేయర్ అంటాం కదా, ఈ అవుటర్ లేయర్ని ఎపిడర్మ్ అంటాం ఆర్ పినాకోడర్మ్ అంటాం. సో ఈ పినాకోడర్మ్ అనేది అవుటర్ లేయర్. ఈ అవుటర్ లేయర్లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటాము, పినాకోడర్మ్లో పినాకోసైట్స్ ఉంటాయి, ఇవి పోరోసైట్స్ అంటాం. అంటే పోర్స్ అనమాట. పోర్స్ ఉంటాయి అంటే హోల్స్ ఉంటాయి. సో ఈ పోర్స్ని ఏమంటాం మనం, ఆస్టియా అంటాం. సో outer layer is called pinacoderm. In this pinacoderm 2 types of cells. So pinacoderm have pinacocytes and porocytes. Porocytes have pores. Next inner layer. ఇన్నర్ లేయర్ని ఏమంటాం మనం, కోయనోడర్మ్ అంటాం. ఈ కోయనోడర్మ్లో కూడా మనకి సెల్స్ ఉంటాయి. వాటిని ఏమంటాం, కోయనోసైట్స్ ఆర్ కాలర్ సెల్స్. సో కాలర్ షేప్లో ఉన్నాయి కాబట్టి వాటి కాలర్ సెల్స్ ఆర్ కోయనోసైట్స్ అంటాం. సో బిట్వీన్ ద 2 లేయర్స్ అంటే అవుటర్ పినాకోడర్మ్, ఇన్నర్ కోయనోడర్మ్, మిడిల్ మీసోహెల్ అంటాం. సో ఈ వాటర్ పోర్స్ ద్వారా లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ లోపల ఉన్న ఈ కెనాల్ సిస్టమ్ అంటాం, దీన్ని కెనాల్ సిస్టమ్ అంటాం. సో ఈ ఓపెనింగ్ ఏమంటాం, ఆస్క్యులమ్ అంటాం. సో వాటర్ ఇట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట, పోల్స్ ద్వారా లోపలికి బయటికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఇది కెనాల్ సిస్టమ్, వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఆన్ ద బాడీ హ్యావ్ పోర్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఆస్టియా. హోల్స్ ఓపెన్ ఇంటూ సెంట్రల్ క్యావిటీ. దిస్ ఈజ్ ద సెంట్రల్ క్యావిటీ. దిస్ ఈజ్ కాల్డ్ స్పాంజోసీల్. సో స్పాంజోసీల్ ఓపెన్ ఇంటూ osculum. So this is osculum. So what are the functions of the canal system? So this canal system helps nutrition, reproduction, excretory, respiration, etc. So these canal system are very useful in this phylum. Next, nutrition. Nutrition, holozoic nutrition. Digestion is intracellular digestion. And nerve cells, sensory cells are absent. So nerve cells, sensory cells absent. So the main special feature in this phylum is skeleton forms. So skeleton forms with spicules. What is the meaning of spicules? Spicules అంటే మనం థాన్స్ అంటాం, ముళ్ళు అంటాం కదా. సో ఆ టైపు స్పైక్యూల్స్తో తయారైనటువంటి ఒక స్కెలిటన్ సిస్టమ్ ఉంటుంది దీనికి. అయితే ఆ స్పైక్యూల్స్ ఒక మెటీరియల్తో తయారై ఉంటాయి. అవి ఏ మెటీరియల్తో తయారైందో దాన్ని బట్టి క్లాసిఫికేషన్ జరుగుతుంది. సపోజ్ ఈ స్పైక్యూల్స్ కాల్షియంతో తయారైతే దాన్ని క్యాల్కేరియస్ స్పైక్యూల్స్ అంటాం. సిలికాన్తో తయారై ఉంటే దాన్ని సిలీషియస్ స్పైక్యూల్స్ అంటాం. లేదా స్పాంజ్ ఫైబర్తో తయారైతే స్పాంజ్ ఫైబర్ స్పైక్యూల్స్ అంటాం. సో ఈ స్పైక్యూల్స్ దేంతో తయారై ఉంటాయో దాన్ని బట్టి మనం నెక్స్ట్ క్లాసిఫికేషన్లో చూద్దాం. మరి సెక్స్ అంటే దీంట్లో సెక్సువాలిటీ వచ్చేటప్పటికి ఇవి హెర్మాఫ్రోడైట్ ఆర్ మోనోషియస్ అంటాం. అంటే ఒకే యానిమల్లో మేల్ ఫీమేల్ పార్ట్స్ ఉంటే దాన్ని మోనోషియస్ ఆర్ హెర్మాఫ్రోడైట్ అంటాం. మరి రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, అది ఫ్రాగ్మెంటేషన్ మెథడ్లో. తర్వాత ఫెర్టిలైజేషన్ ఇంటర్నలే జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ క్లీవేజ్ ఏ విధంగా జరుగుతుందంటే హోలోబ్లాస్టిక్. ఇక్కడ లార్వా నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లార్వా నేమ్స్ వచ్చి పారంఖైములా, యాంఫీబ్లాస్టులా, ట్రైకిమెల్లా. ఇక్కడ మార్ఫాలజికల్లీ లార్వా డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్. అంటే లార్వా అడల్ట్ రెండు చూడడానికి వేరేగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనం అడల్ట్ ఫ్రాగ్ చూసినప్పుడు దానికి ప్లస్ టాడ్పోల్కి, లార్వా స్టేజ్లో టాడ్పోల్ ఫిష్లా ఉంటుంది కదా. సో ఆ రెండిటికి డిఫరెంట్గా ఉన్నాయి, అవి సేమ్గా లేవు. సో అలానే ఇక్కడ కూడా ఈ ఫైలంలో కూడా అడల్ట్కి లార్వాకి చూడటానికి
మార్ఫాలజికల్ అంటే ఫిజికల్గా మనం చూడటానికి డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ ఫైలం గురించి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్వర్టిబ్రేట్స్లో ఇది బ్లైండ్ ఆఫ్ షూట్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్ అంటాం. ఎందుకంటే దీని తర్వాత ఇంకా ఈ పొరిఫెరా నుంచి క్లాసిఫికేషన్ లేదనమాట. అందుకని ఇది ఓన్లీ వన్ సబ్ కింగ్డమ్ ఇన్ పారాజోవా. సో దిస్ ఈజ్ ద మెయిన్ కామన్ క్యారెక్టర్స్ ఇన్ పోరిఫెరా. సో ఇప్క్యూల్స్ని బట్టి ది క్లాసిఫికేషన్ జరుగుతుంది. సో దెర్ ఆర్ మెయిన్లీ 3 classes ఇన్ దిస్ ఫైలం: క్యాల్కేరియా, హెక్సాక్టినిలిడా, డెమోస్పాంజియా. ఫస్ట్ వన్ క్యాల్కేరియా. వేర్ ఈస్ ద యానిమల్స్ ఎక్కడ ఉంటాయి? మెరైన్ వాటర్లో ఉంటాయి, కానీ షాలో మెరైన్ వాటర్, ఇట్ మీన్స్ కొంచెం పైన ఉంటాయి. మెరైన్ వాటర్లో కొంచెం పైన ఉంటాయి. మరి వీటిల్లో స్పైక్యూల్స్ దేంతో తయారవుంటాయి? కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటాయి. కాబట్టి వీటిని క్యాల్కేరియస్ స్పైక్యూల్స్ అంటాం. సో మెయిన్గా 3 points. సో ఆ నేమ్ కూడా క్యాల్కేరియా అంటే క్యాల్కేరియస్ స్పైక్యూల్స్ ఉంటాయి దీంట్లో. షాలో మెరైన్ వాటర్ యానిమల్స్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. అప్పటికి సైకాన్. సో సైకాన్ ఆర్ స్కైఫా అంటాము. తర్వాత ల్యూకోసొలీనియా, గ్రాన్షియా. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ క్యాల్కేరియాలో. నెక్స్ట్ సెకండ్ వన్ హెక్సాక్టినిలిడా. సో హెక్సాక్టినిలిడా అంటే హెక్సా అంటే ఏంటి? 6 అంటే 6 స్పైక్యూల్స్ ఉంటాయి. మరి ఆ స్పైక్యూల్స్ దేంతో తయారంటాయి? సిలీషియస్ అంటే సిలికాన్తో తయారంటాయి. కాబట్టి సిలీషియస్ స్పైక్యూల్స్ అంటాం. మరి ఈ యానిమల్స్ కూడా మెరైన్ వాటర్ యానిమల్సే, కానీ డీపర్ ఇన్ ద సీ, చాలా లోపలికి ఉంటాయి మెరైన్ వాటర్లో. క్యాల్కేరియా వచ్చేటప్పటికి షాలో మెరైన్ వాటర్ పైనే ఉంటాయి మెరైన్ వాటర్లో. ఇవి హెక్సాక్టినిలిడా అంటే మాత్రం సీలో చాలా లోపలికి ఉంటాయి అన్నమాట. సో 6 సిలీషియస్ స్పైక్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ వీటి ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి మెయిన్ కామన్ నేమ్, సైంటిఫిక్ నేమ్ 2 ఇంపార్టెంట్. మ్యాక్సిమం పోరిఫెరా అంటేనే స్పాంజెస్ అనేస్తాం. సో స్పాంజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పాంజెస్ అనమాట. దీంట్లో ఫస్ట్ వన్ హయలోనీమా అంటాం. హైలోనీమా సైంటిఫిక్ నేము. కామన్ నేమ్ వచ్చేటప్పటికి గ్లాస్ రోప్ స్పాంజ్, అంటే గ్లాస్ రోప్లా ఉంటుంది ఇది, అందుకని దీన్ని గ్లాస్ రోప్ స్పాంజ్ అంటాం. సెకండ్ వన్ వచ్చేటప్పటికి యూప్లెక్టెల్లా. దీన్ని వీనస్ ఫ్లవర్ బాస్కెట్ అంటాం. ఇది వీనస్ ఫ్లవర్ బాస్కెట్ ఎందుకన్నామంటే ఎక్కువగా మ్యారేజెస్కి, బర్త్డేస్కి వాటిల్లో బొకేల్లో యూస్ చేస్తారనమాట దీన్ని, అందుకని దీన్ని వీనస్ ఫ్లవర్ బాస్కెట్ అంటాం. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ డెమోస్పాంజియా. డెమోస్పాంజియా అనేది మెరైన్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ యానిమల్స్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాల్కేరియా వచ్చేటప్పటికి షాలో మెరైన్ వాటర్, హెక్సాక్టినిలిడా వచ్చేటప్పుడు డీపర్ ఇన్ సీ, డెమోస్పాంజియా మెరైన్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ ఆల్సో. మరి దీంట్లో స్పైక్యూల్స్ దేంతో తయారై ఉంటాయి? ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ సిలీషియస్ అండ్ స్పాంజిన్ ఫైబర్స్. ఇక్కడ sometimes skeleton absent. For example, spongilla. Spongilla common name fresh water sponge. So fresh water sponge is called spongilla. Next Euspongia. దీన్ని బాత్ స్పాంజ్ అంటాం, అంటే బాతింగ్ యూస్ చేస్తారు దీన్ని, యూస్పాంజియా. నెక్స్ట్ చెలైనా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డెడ్ మ్యాన్స్ ఫింగర్. సో డెడ్ మ్యాన్స్ ఫింగర్. సో దిస్ ఈజ్ ద examples of these classes. So classification is very important and the classes names and examples also very important. In another class we will discuss about another phylum, Cnidaria. Thank you everyone. Please subscribe to my channel.